నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. కాకినాడ డైరీ ఫార్మ్ సెంటర్ ప్రాంతానికి చెందిన 17 ఏళ్ల యువతి అనుమానాస్పద మృతి ప్రస్తుతం కాకినాడలో కలకలం సృష్టిస్తోంది. ప్రియుడే ఆమెను హత్య చేశాడంటూ కూడా ఆమె తరపు బంధువులంతా పోలీసులను ఆశ్రయించిన పరిస్థితి అయితే ఉంది. గత సంవత్సర కాలంగా వీళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారని, గత 4 నెలల క్రితం ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటామని చెప్పి ఇంట్లోంచి బలవంతంగా తీసుకువెళ్లిపోయారంటూ కూడా చెబుతూ ఉన్నారు. 4 నెలలుగా ఆ అబ్బాయితోనే వాళ్ళింట్లోనే కలిసి ఉంటుంది అమ్మాయి. ఈ అమ్మాయి అకస్మాత్తుగా మృతి చెందిందంటూ కూడా వీళ్ళకి సమాచారం అందించారు. అయితే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది అంటూ కూడా ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా వీళ్ళు ఆరోపిస్తూ ఉన్నారు. అయితే ఏం జరిగింది ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు వాళ్ళ అమ్మమ్మ ఉన్నారు. చిన్నప్పటి నుంచి కూడా వీళ్ళతోనే ఉంది అమ్మాయి. అమ్మాయి ఏమవుతారమ్మా మీరు? నానమ్మనండి. ఏమైందమ్మా? నిన్న 3 గంటలకు ఫోన్ చేసిందండి. నేను 3 గంటలకు ఫోన్ చేసి, తాత నాకు 22వ తారీఖున పుట్టినరోజు వస్తుంది, 1000 రూపాయలు ఇయ్య అన్న. నేను ఎక్కడికి వెళ్తలేదు కనుక నీ సంవత్సరం ఇచ్చాను అన్నాను. ఆదివారం వచ్చిందండి. కూరలో ఇక్కడికి వచ్చి కూరలో వండించుకొని వండమని ఫోన్ చేస్తుంది. వండితే ఒట్టుకుని వెంటనే పారిపోద్దండి. ఆడు ఎక్కడెక్కడో దోకుంటాడండి. చివరి అక్కడెక్కడో ఉండి పిల్లని పంపిస్తాడు. అది ఎక్కడైనా సరే ఏదో తీసుకొచ్చాడు పెంచాలి, కానీ ఆడు మాత్రం ఏం తేడో చేయడు చెందడం. ఎన్నాళ్ళు అయిందమ్మా వాళ్ళ ఇంటికి వెళ్ళి అమ్మాయి? 8 నెలలు అవుతుందండి. నా దగ్గర ఇంకా 8 నెలలు ఉన్నదండి. ఇష్టపూర్వకంగానే వాళ్ళ ఇంటికి పంపించారా? లేదండి, లేదు. నేను పనిలోకి వెళ్ళాకండి ఆడు తీసుకెళ్ళిపోయాడండి. మరి మీరు అమ్మాయిని తిరిగి తీసుకొచ్చే ప్రయత్నం చేయలేదా? ఎందుకంటే అమ్మాయి మైనర్ కదా. చేసామండి, చేసిన ఎవ్వరు మాట ఇదండి. 30 మంది కుటుంబాన్ని కూడా ఎదిరించేసి నాకు ఆడే కావాలండి ఇదండి. ఆడితోటి ఉంటే నాకు ఆడే కావాలండి. 7 రూపాయలు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చాం. ఒకసారి స్టేషన్లో పెడితే ఇంకా పెళ్లి అవ్వలేదు, ఇంకా టైం అవ్వలేదు పెళ్లి చేయటానికి, వాళ్ళిద్దరు ఇడిగా ఉండాలి కానీ అన్నారండి. ఎస్సీలు గారు 18 సంవత్సరాలు రావాలన్నారు. అంతా పెంచినాడు, అంతా వాళ్ళ బాబాయ్ వాళ్ళ పిన్నండి. నేను పేరుకంటే నాన్నమ్మను, కానీ మా మేనగోళ్ళు అయితే ఎలాగైపోయిందండి. మాకు న్యాయం జరిపించండి, మాకు ఏమొద్దు. బంగారులాంటి పిల్లండి. నేను 3 గంటలు మాట్లాడానండి పుట్టినరోజుకి. రాత్రి 9ంటికి మాకు ఫోన్లు కూడా తాకటెట్టేసారు. దాని పెద్ద ఫోన్ తాకటెట్టేసారు, వాళ్ళు పెద్ద ఫోన్ తాకటెట్టేసుకున్నారు. చాలా బాధలు పడిందండి తిండికి. వాళ్ళ పిన్ని కాడ వాళ్ళ బాబా ఎక్కడ ఉన్నారు, వాళ్ళు తిండికి నోట్లేదండి. ప్రసాద్ అని అబ్బాయి వాళ్ళ బాబాయ్ అంట. ఆయన మాకు ఇంద్రపాలెం స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఆయన మాకు హామీ ఇచ్చాడు, మీ పిల్లకి ఏమీ అవ్వదని. ఇప్పుడు ఆడు పరారైపోయాడు. రాత్రి అక్కడ ఉన్నాడు, మేము బాడీని కిందకి తీసుకొచ్చినప్పటికి పరారైపోయాడు. మేము ఇంటికి వెళ్ళాం, మొత్తం వాళ్ళ వీధులను ఎత్తుకో అన్ని ఎత్తుకో స్టేషన్లో ఇచ్చాం. పోలీసు వాళ్ళని ఎత్తినా కనిపించలేదు ఆయన. మరి ఆయన పాత్ర ఎంతవరకు ఉందో కూడా మాకు తెలియదు. మాకు అది కొంచెం న్యాయం చేయండి, మా పిల్లకి న్యాయం చేయండి సార్. ఏమంటే అమ్మాయి చిన్నప్పటి నుంచి కూడా మీ దగ్గరే పెరిగింది, మీరు బాబాయే కదా అవుతారు, మీ దగ్గరే పెరిగింది అంటూ ఉన్నారు. అయితే ఎన్నాళ్ల క్రితం అమ్మాయి వెళ్ళిపోయిందండి? వీళ్ళ ప్రేమ వ్యవహారం అసలు మీకు ఎప్పుడు తెలిసింది? మాకు 10th క్లాస్ అయిపోయిన తర్వాత సెలవులు ఇస్తారు కదండి, సమ్మర్ హాలిడేస్. ఆ టైంలో మేము డ్యూటీకి వెళ్ళే టైంలోని అతగాడు మా ఇంటి ఎదురుకుంటా గ్రౌండ్లోని బూటీ పిల్ల క్రికెట్ ఆడుతూ గంజాయి కుర్రలతోనేమో రాత్రి మాటలు బీర్లు అవి వేసుకొని సిట్టింగ్లు చేస్తూ మేము లేని సమయంలో డ్యూటీలకు వెళ్ళే సమయంలోని సెలవులు ఇవ్వడం వల్ల ఆ అమ్మాయిని మ్యానిపులేట్ చేసేసి ప్రేమలో దించేసి నువ్వు లేకపోతే నేను లేనని చెప్పేసి ప్రతిసారి ఫోన్లు చేసేసి నువ్వు నాతో మాట్లాడకపోతే నేను ఉండలేనని ఆ పిల్లని మ్యానిపులేట్ చేసి మభ్య పెట్టేసి ప్రతిసారి దొంగచాటుగా కలిసి ఇవి అవి ఇచ్చి మరి అది ఏమన్నా ఇచ్చిన దాంట్లో కలిపెట్టాడు ఏంటో తెలీదు. ఆడివైపే ఉండేది ఆ పిల్ల. అతన్నే పెళ్లి చేసుకుంటాను, అతన్నే ఎన్నిసార్లు మందలించి మంచి చెప్పి నువ్వు చదువుకోమ్మా, నీ జీవితం ఇది కాదు, నువ్వు బాగా చదువుకుంటే నీ కష్టాలన్నీ తీరుతాయని ఎంతో చెప్పి చూసినాం. చెప్పి చూసిన తర్వాత కూడా ఆ పిల్ల కొన్నాళ్ళు మాట విన్నా మళ్ళీ వీడు ఫోన్ చేసి పదే దొంగచాటుగా కలవడం, ఫోన్లు చేయడం వల్ల అతగాడితో ఇంకా అతగాడే కావాలని చెప్పేసి అతగాడితో నేను వెళ్ళిపోతాను, లేదంటే మా నాయనమ్మ ఇంటికి దేబెట్టేయండి అని చెప్తే సంవత్సరం క్రితం మేము వాళ్ళ నాయనమ్మ ఇంటికి దేబెడితే అక్కడ కూడా వాడు వచ్చి డిస్టర్బ్ చేసేవాడు. డిస్టర్బ్ చేస్తే 4 నెలలు వాళ్ళ ఇంట్లోని వాళ్ళ నాయనమ్మ ఇంట్లో బాగానే ఉండగా ఆ తర్వాత వాళ్ళ నాయనమ్మ కూడా మందలించడంతో అక్కడి నుంచి పిల్లోడి తాలూకు తల్లిదండ్రులు తీసుకెళ్ళిపోయి వాళ్ళ బాబాయ్ ప్రసాద్ వాడి పేరు, వాడు ప్రోద్బలంతో వాళ్ళ వదిన గారి ఇంటికి తీసుకెళ్ళిపోయి సహజీవనం వాళ్ళ ఇంట్లోనే. 17 ఏళ్ళు
కూడా నిండలేదు అమ్మాయికి, ఇంకా 18 ఏళ్ళు రాలేదు, ఆ అబ్బాయికి కూడా అంతే. అంతే. మరి మైనర్ అమ్మాయిని మీ ఇంటి నుంచి బలవంతంగా తీసుకెళ్లిపోతే మీరు పోలీసులకు కంప్లైంట్ చేశారా? ఇచ్చాము, ఇంద్రపాలెం పోలీస్ స్టేషన్ లో ఇచ్చామండి. ఇస్తే ఆ సిఐ గారు అన్నారు, ఇంద్రపాలెం సిఐ గారు మందలించారండి. మందలించి 18 సంవత్సరాలు మీకు నిండకంట, మీరు చేసే తప్పు 18 సంవత్సరాల తర్వాత దాటిన తర్వాత మీ ఇష్టం, మీరు ఎలా పెళ్లి చేసుకుని చట్టం అది చెప్తుంది, 18 సంవత్సరాల వరకు ఆగండి, అప్పటిదాకా ఆగలేకపోతున్నారా అని ఆయన మందలించారండి. మందలించడంతో అప్పటికి కూడా వీళ్ళు వినలేదు. వీడు మళ్ళీ పదే డిస్టర్బ్ చేయడంతో వాడితోనే ఉంటాను, చచ్చైనా చెడైనా ఆడితోనే ఉంటానని చెప్పి ఆడితో వెళ్ళిపోయింది. నిన్నటి రోజు నాడు ఫోన్ చేసి 8:30 సమయంలో ఫోన్ చేసి మా తమ్ముడు లాఫీ చనిపోయిందని ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ చనిపోయిన మనిషిని ఊరేసేసుకుందని చెప్పేసి మేము వెళ్ళేసరికి మంచం మీద కొడుకుని పెట్టి చచ్చిపోయి ఉన్న బాడీని చూపించారండి. అది జరిగింది. మీ పాపే కదా, అసలు ఏం జరిగింది? అమ్మాయి చనిపోయిందని మీకు ఎవరు చెప్పారు, ఎప్పుడు చెప్పారు? నేను రాజమండ్రిలో ఉంటానండి. ఆ పాప ఈ పెద్ద అమ్మాయి, ఈయన పెళ్ళి అయిన తర్వాత వీళ్ళ నాన్నగారికి నేను సపరేట్ అయిపోయాను. నేను మళ్ళీ పెళ్లి చేసుకున్నాను. ఆయనకి మళ్ళీ 2 పాపలు పుట్టారు. 9th క్లాస్ వరకు నా దగ్గరే ఉందండి. 10th క్లాసును ఇంటర్ ఫస్ట్ ఇయర్ మా చెల్లి దగ్గర చదువుతానని ఇక్కడికి వచ్చింది. ఇక్కడికి వచ్చిన తర్వాత 10th అయిపోయాక హాలిడేస్లోని ఈడు కలిసాడండి. అక్కడికి క్రికెట్ ఆడడానికి అది వచ్చేవాడంట. వాడి మాటల్లో అది పడిపోయి చదువు అయితే బాగానే చదివిందండి. ఇంకా ఆడి మోజులో పడి ఇంకా మాట వినకపోవడం అది జరిగింది. ఒకసారి అయితే ఇంట్లోంచి వెళ్ళిపోతానంటుంటే మేము కేసు పెట్టామండి. అప్పుడు మైనర్లు అని చెప్పేసి ఇంద్రపాలెం పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాం. కేసు పెట్టిన తర్వాత వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చారు, మాకు కౌన్సిలింగ్ ఇచ్చారు. తర్వాత వీళ్ళ ఇంటి దగ్గరే ఉంది, చెల్లెల ఇంటి దగ్గరే ఉంది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ రాస్తాను అంటే హాల్ టికెట్ అది రప్పించి రాయించింది, పాస్ అయ్యింది కూడా. తర్వాత మళ్ళీ మేము మా తమ్ముడితో సంబంధం అది మాట్లాడాము, పెళ్లి చేసేద్దామని చెప్పి మాట్లాడితే చేసుకుంటానందని. కానీ టైం అడిగింది. టైం ఎందుకు అడుగుతుందో అనుకున్నాం, కానీ 1 ఇయర్ అయితే తనకి మైనారిటీ తీరుతుంది, అప్పుడు ఆడనే చేసుకుందాం, ఈ లోపు టైం అయితే ఇంట్లోంచి వెళ్ళిపోదాం అన్న ఉద్దేశంలో తను ఉంది. సరే ఎందుకు టైం అడుగుతుందో, పోలే మనసు మార్చుకోవడానికి టైం అడుగుతుందేమో అని మేము అనుకున్నాం. కానీ ఇంట్లోంచి చెప్పకుండానే వెళ్ళిపోయి చేసేసుకొని వాళ్ళ నాన్నమ్మ దగ్గరికి వెళ్తుంది అనుకున్నాం. మరి ఎప్పుడు వెళ్ళిపోయిందో, చేసుకున్నదని అన్నది కానీ మాకు చేసుకున్న ఆధారాలు ఏమీ లేవు. తర్వాత 6 నెలలు తిరిగేసరికి ఇలాగ శవమై కనబడిందండి. మనతో పాటు పెంచిన తల్లి, వాళ్ళ పిన్ని దగ్గరే అమ్మాయి పెరిగింది, ఆమె అన్ని చూసుకున్నారు. నిజంగా ఇంత బాధను చూపిస్తున్నారంటే వాళ్ళు అమ్మాయి మీద ఎంత ప్రేమ పెట్టుకున్నారు అనేది మనకు క్లియర్గా అర్థమవుతోంది. అమ్మ, చిన్నప్పటి నుంచి కూడా మీరు ఆ పాప మీద చాలా ప్రేమ పెంచుకున్నారు, మీ బాధనైతే ఎవరు తీర్చలేదు. అసలు ఏం జరిగిందమ్మా? అంటే అమ్మాయి మైనారిటీ తీరకుండానే ఇంట్లోంచి వెళ్ళిపోయింది, మీరు కంప్లైంట్ చేసామంటున్నారు, కానీ అమ్మాయి తిరిగి రాలేదు. గత 8 నెలల నుంచి వాళ్ళతోనే ఉంటుంది. అసలు ఏం జరిగింది అనుకుంటున్నారు? మక్కల అమ్మాయి 3 years బ్యాక్ నా దగ్గర తెచ్చుకున్నానండి చదివించుకోవడానికి. 10th క్లాస్ చదివించాను, మంచి మార్కులతో పాస్ అయింది. ఇంటర్మీడియట్లో నారాయణ కాలేజ్లో జాయిన్ చేశాను. 3 నెలల తర్వాత గొడవలన్నీ జరగడంతో 6 నెలలే వెళ్ళింది కాలేజీకి. తర్వాత కాలేజీ మానిపించేసానండి. 4 నెలలు మానిపించేసాక పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగాం, మేము కంప్లైంట్లు పెట్టుకున్నాం. లాస్ట్ ఇయర్ మార్చిలో ఇంద్రపాలెం పోలీస్ స్టేషన్లో నేను కంప్లైంట్ చేయడం జరిగిందండి. ఆ ఇంద్రపాలెం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసినప్పుడు సిఐ సారు మమ్మల్ని పిలిచారు, కౌన్సిలింగ్ ఇచ్చారు. పిల్లలకి ఇద్దరికి మైనార్టీ తీరలేదు కదా, కేసు పెడితే ఇద్దరు భవిష్యత్తు పాడైపోద్దని చెప్పారు. అదే టైంలో మా అమ్మాయికి ధైర్యం చెప్తున్నారు అనుకోవాలో లేదా ప్రోత్సహించారని అనుకోవాలో తెలీదు. సిఐ సార్ చెప్పింది మాత్రం చాలా రాంగ్ అండి. ఆడపిల్లల విషయంలో అలా మాట్లాడకూడదు. ధైర్యం చెప్పకపోగా 17 సంవత్సరాలే కదమ్మా నీకు, 18 ఏళ్ళు నిండాక నేనే పెళ్లి చేస్తాను నీకు, వాళ్ళు చేసుకోకపోతే నేనే చేస్తానని చెప్పి ఎప్పుడైతే ధైర్యం ఇచ్చారో, నా కూతురు 2 నెలలే ఉందండి ఇంక నా దగ్గర. వాళ్ళు ధైర్యం చూసుకొని ఇంట్లోంచి వెళ్ళిపోయిందండి. ఇంట్లోంచి వెళ్ళిపోయాక మళ్ళీ నాకు నన్ను ఈ వార్త వినిపించేసరికి తట్టుకోలేకపోతున్నాను. నా బిడ్డ శవమై తేలిందండి. 8:30కి నాకు ఫోన్ వచ్చింది. నా బిడ్డ ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని అనుకున్నానే కానీ ఇలా అయిపోతుందని నేను అనుకోలేదు. పోలీసు వాళ్ళు ఎప్పుడు కూడా ఏ ఆడపిల్లకి ఇలాంటి ప్రోత్సాహం చేయకూడదండి, మైనార్టీ తీరడం తీరాపోవడం. ఎందుకంటే అలాంటి చట్టాలు
ఎందుకండి 16 ఏళ్ళు 17 ఏళ్ళు ముద్దుగా పెంచుకున్న పిల్లలకి 18 రాగానే మైనార్టీ తీరిపోయింది, నువ్వు వేరేతో ఎవరితో వెళ్ళిపోయినా పర్వాలేదని ఎలా చెప్తారండి? ఇదేం చట్టం అండి? నా ఆడపిల్లలు పోగొట్టుకోమనా? నాకు లాంటి కడుపు సోగు ఎంతమంది తల్లులకు ఉందండి? ఆడపిల్లల్ని 18 ఏళ్ళు పెంచి వేరే వాళ్ళ చేతుల్లో మేము ఎలా పెట్టాలి చెప్పండి? ముక్కు ముఖం తెలియని వాళ్ళు 18 ఏళ్ళు నిండగానే నీకు ఏం తెలుస్తుందండి? 18 ఏళ్ళు ముందు వరకు నాతో ఉండి 18 ఏళ్ళ తర్వాత నీ ఇష్టం వచ్చినట్టు ఉండని ఆడపిల్లలకి ఎందుకండి ఇలాంటి చట్టాలు? నాకు అర్థం కాదు. తల్లిదండ్రులకి కడుపు సోకం తప్ప దీనివల్ల ఎవరికి ఉపయోగం లేదండి, ఎవరికి న్యాయం జరగదు. నాకు లాంటి తల్లులు ఎంతో మంది ఉన్నారు, ఇలాంటి ఆడపిల్లలు ఎంతో మంది ఉన్నారు. నా బిడ్డకి జరిగింది ఎవరికి జరగకూడదంటే ఈ రోజుతో ఇది ఫుల్ స్టాప్ పెట్టాలి. అలాంటి వాళ్ళని స్టేషన్లో పెట్టి మేపి కూర్చోబెడితే న్యాయం జరగదండి. ఇప్పుడు కాకపోతే 10 సంవత్సరాల తర్వాత నాడు బయటకు వచ్చి కాళ్ళు ఎగరేసుకొని నా ముందే తిరుగుతాడు. నా బిడ్డ తిరిగి వస్తుందా? నా బిడ్డ నాకు ఎవరైనా తెచ్చిస్తారా? నేను కళ్ళల్లో పెట్టుకొని పెంచుకుని నా కూతురు నాకు ఎవరైనా ఇస్తారా? ఎవరు కదా. ఎందుకంటే ఇలాంటి చట్టాలు? ఆడికి మాకు న్యాయం జరగాలంటే ఆయన జైల్లో పెడితే సరిపోదండి. మాకు న్యాయం జరగాలి, మాకు స్పాట్ లో న్యాయం జరగాలి. ఏం చేస్తారో నాకు తెలీదు. ఈ న్యాయం జరుగుతుందని నేను ఈ మీడియా వరకు వచ్చే, లేదంటే మాకు అనవసరం అండి ఈ మీడియాలు కూడా. నా కూతురు అక్కడ ఉందండి, GGH లో డెడ్ బాడీ ఉంది, అనాథ సేవల్లో పడి ఉంది. మేమేమో ఇక్కడ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నాం. ఎక్కడ జరుగుతుందండి న్యాయం? వాళ్ళ బాబాయ్ ఏమో ఆ రోజు మీరు అక్కడ ప్రసాద్ అని చెప్పేసి వాళ్ళ బాబాయ్ పేరెంట్ సందీప్, నేనున్నానమ్మా మీ అమ్మాయికి ఏం జరగదు, మా అబ్బాయి మీ వైపు రాడు అని చెప్పేసి హామీ ఇచ్చి సంతకాలు పెట్టాడండి. ఆ కేసు మళ్ళీ రీఓపెన్ చేయించండి. నేను లాస్ట్ ఇయర్ మార్చిలో కంప్లైంట్ చేశాను ఇంద్రపాలెం పోలీస్ స్టేషన్లో. ఆ రోజున్న సిఐ సార్ నాకు సమాధానం చెప్పాలి. ఆ రోజు ఎవరున్నారో సిఐ సార్ నాకు సమాధానం చెప్తే అప్పుడైనా కనీసం నాకు మనశ్శాంతి ఉంటుంది. ఎందుకంటే ఆయనే అన్నాడండి, ఏమైపోతుంది, ఎందుకు జరిగిపోతుంది, నేనున్నాను కదా అన్నట్టుగా మాట్లాడాడు ఆయన. ఆ కంప్లైంట్ మళ్ళీ రీఓపెన్ చేయించండి. ఆ ప్రసాద్ అన్నవాడిని నా ముందు నిలబెట్టండి. ఎన్ని క్షణాల్లో నిలబెడతారో, ఎన్ని గంటల్లో నిలబెడతారో నాకు పోలీసులు సమాధానం చెప్పాలి. మీకు ఎప్పుడు తెలిసింది ఆ అమ్మాయి చనిపోయిందని? మీకు ఏమైనా అనుమానాలు ఉన్నాయా? అంటే ఆ అమ్మాయి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుందని చెబుతున్నారా? అనుమానం ఉంది మేడం గారు, అనుమానం అయితే ఉందండి. మాకు రాత్రి 8:30కి నా తమ్ముడు ఫోన్ చేసి చెప్పాడండి మా అక్కయ్యకి. మా తమ్ముడు అంటే ఇతను మామూలుగా పెయింటింగ్ పని చేసి ఇంటికి వెళ్తాడు. వెళ్తుండగా మీ చుట్టాల అమ్మాయి అంట కదా అక్కడ చనిపోయింది అని అనగానే మా అందరికీ కబురు చేశాడు. కబురు చేస్తే అందరూ మేము పైన 3వ ఫ్లోర్కి వెళ్ళి ఆ పైన ఉంటే డెడ్ బాడీ, నా దగ్గర వీడియో ఫొటోస్ కూడా ఉన్నాయండి, ఫొటోస్ కూడా తీశాను. అయితే అండి పాపని అయితే మట్టికి అటెంప్ట్ మర్డర్ చేశారండి. పాప అయితే ఉరేసుకోవడం, వీళ్ళందరూ కావాలని పుట్టించారండి, ఉరేసారండి. ఉరేసుకున్నారని చెప్పారు, కాకపోతే ఆ పాపను చంపేశారండి. తలగాళ్ళు ఏదో నొక్కేసి మొత్తం చేసి చంపిస్తారండి పిల్లలు. మాకు అదే తెలుసు. హత్య చేశారండి. మాకు అదే అండి, మాకు న్యాయం జరగాలండి. ఆ పిల్ల ఆత్మహత్య చేసుకునే మనిషి కాదండి, చాలా ఆత్మహత్య అయితే కాదు మేడం. అది ఆ అమ్మాయి హైట్ కి అసలు అది డౌన్. ఆ అమ్మాయి చాలా హైట్, అది ఇలా పెట్టిందండి. ఏ మాత్రం చంపైపోతుంటే హ్యాండ్స్ ఇలా పెట్టి ఆపుకుంది ఆ అమ్మాయి, మంచమే పడుకోబెట్టి. ఇప్పుడు నిజంగా ఊరేసుకున్నట్టయితే కనుక ఆ ఏలాడుతున్నప్పుడే పోలీసులు ఫోటో తీసే బాడీని దింపాలి. మరి బాడీని దింపేసే ఉంచారు. తాడేది? ఆ అమ్మాయిది అయితే వచ్చేయండి, ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకోలేదు, అంత పిరికిదైతే కాదు. అలా అయితే ఇంట్లో నుంచి వెళ్దు కదా, ఇంతమంది ఇంత కుటుంబాన్ని పెట్టుకొని ఎదిరించి మరి వెళ్దు కదా. చూసారు కదా, ఇది ఆత్మహత్య కాదు హత్య అంటూ కూడా ఆ అమ్మాయి తరపు బంధువులందరూ కూడా ఆరోపిస్తా ఉన్నారు. మైనారిటీ తీరకుండానే ఆ అమ్మాయి ఇంట్లోంచి వెళ్ళిపోయిందంటూ ఆ టైంలో పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ కూడా చేసాం. వాళ్ళు ఒక అష్యూరెన్స్ కూడా ఇచ్చారు అమ్మాయికి, 18 ఏళ్లు నిండిన తర్వాత నీకు ఆ అబ్బాయితోనే వివాహం జరిపిస్తాము, నువ్వు ఇంటికి వెళ్ళు అంటూ కూడా వాళ్ళు చెప్పడం, ఆ మాటలే అమ్మాయికి ధైర్యాన్ని తెచ్చాయంటూ కూడా కుటుంబస్తులు అయితే ఆరోపిస్తా ఉన్నారు. ఆ ధైర్యంతోనే ఆ అమ్మాయి ఇంట్లోంచి వెళ్ళిపోయిందని. గత 8 నెలలుగా ఆ అబ్బాయి ఇంట్లోనే వాళ్లతోనే కలిసి ఉంటుంది. మరి ఏమైందో ఏంటో అనేది పూర్తిగా అయితే తెలియని పరిస్థితి. నిజంగా హత్య ఆత్మహత్య ఇదైతే పోలీసులు తేల్చాల్సిన పరిస్థితి. ప్రస్తుతం పోస్ట్ మార్టంకి అయితే బాడీని పంపించారు. బంధువులందరూ ఒకటే డిమాండ్ చేస్తున్నారు, తమకు న్యాయం జరగాలి, ఇటువంటి అన్యాయం మరే ఆడపిల్లకు జరగకూడదంటూ కూడా చెబుతూ ఉన్నారు. ఆ అబ్బాయిని కఠినంగా శిక్షించాలని, నిజాలు బయటకు తీసుకురావాలి, ఇది హత్యే ముమ్మాటికి, పోలీసులే దీన్ని తేల్చాలంటూ కూడా వీళ్ళు డిమాండ్ చేస్తా ఉన్నారు. కెమెరా పర్సన్ శ్రీధర్తో అనుశ్రీ, సుమన్ టీవీ, కాకినాడ.